ఇప్పుడు నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి కోపం తెప్పించవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం 100% నిజం. ఇండియా డెవలప్ అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చేంజ్ అవ్వాలి. నేను ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చైనాలో ఉన్న ఈ ఎలిమెంటరీ స్కూల్ వీడియో ఒకటి నా కంట్లో పడింది. ఇది చూసిన తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా చేయాలని అనిపించింది. ఈ వీడియోని మీరు కూడా చూడండి. ఈ పిల్లలు చదువుకునేది జస్ట్ ఎలిమెంటరీ స్కూలు, పైగా ఆ స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూలు. అక్కడ గవర్నమెంట్ ఇంకా ఈ గవర్నమెంట్ స్కూల్ కల్చర్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఎంత టెక్నాలజీతో చదువుకుంటున్నారు అనేది. నాకు ఈ చైనాలో ఈ పిల్లల స్కూలింగ్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత నా పాత రోజులు, నా స్కూల్ డేస్ బాగా గుర్తొచ్చాయి నాకు. దాని గురించి అయితే ఖచ్చితంగా నేను షేర్ చేసుకోవాలి. నా స్కూలింగ్ అంతా అప్రాక్సిమేట్లీ ఒక 20 years బ్యాక్ జరిగింది. ఆ రోజుల్లో నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ స్కూలు ఒక రేకుల షెడ్ అంటే మామూలుగా ఉండేది కాదు. ఆ షెడ్ మొత్తం కన్నాలే ఉండేవి. జస్ట్ ఆకాశంలో మబ్బేసిన, 4 చినుకులు పడినా, కొంచెం వర్షం పడినా స్కూల్ సెలవు ఇచ్చేసేవారు. అంత ఘోరంగా ఉండేది అక్కడ పొజిషన్. అబ్బాయి ఏదో 20 సంవత్సరాల క్రితం స్కూలింగ్ కదా, అప్పుడంతా చాలా పాత రోజులు, చాలా వేరే విధంగా ఉండేది. ఇప్పుడంతా చేంజ్ అయిపోయిందని మీరు అనుకోవచ్చు, కానీ ఏం మారలే. ఆ రేకుల షెడ్ పోయి బిల్డింగ్ వచ్చింది, ఆ గోడలకి పెయింట్ వచ్చింది, అంతే. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది ఎడ్యుకేషన్ లెవెల్ వరకు. కావాలంటే మీరే ఏదైనా దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్స్ని ఈ క్వశ్చన్ అడగండి, సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత ఘోరంగా చేస్తారు వాళ్ళు. నా వరకు ఒక 98 to 99% అసలు ఆన్సరే రాదనుకుంటున్నాను. ఉంటే 1% ఉండొచ్చు. కానీ చైనాలో స్కూల్ పిల్లలకి అలా కాదు. స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచే వాళ్ళకి కోడింగ్ నేర్పిస్తారు, రోబోటిక్స్ నేర్పిస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో నేర్పిస్తారు. మన స్కూల్లో ఉన్న పిల్లలు ఏంట్రా అంటే ఇదిగో ఈ వీడియోస్లో ఉన్నట్టు తయారవుతారు. రా బాబు, కొత్తగా వీడియోలు మొదలు పెడుతున్నాను తెలుసు కదా, ఒక్క తేజ్ అంటారు. మొత్తం అందరూ ఎలానే ఉన్నారా అంటే లేదు, మెజారిటీ ఇలాగే ఉన్నారు. ఇది ఇంకా నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. పిల్లల్లో మైండ్ సెట్ అనేది చేంజ్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు డెవలప్ అవడం అనేది చాలా ఇంపాసిబుల్. చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ పిల్లలకి అసలు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలనేది తెలియదు. కానీ చైనాలో అలా కాదు. ఫస్ట్ క్లాస్లోనే కోడింగ్ నేర్పిస్తున్నారు. కోడింగ్ అంటే కంప్యూటర్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎలా రన్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేయాలనేది వాళ్ళకి ఫస్ట్ క్లాస్లోనే నేర్పించి వదిలిపెడుతున్నారు. ఈ మధ్యకాలంలో యూత్ అందరికీ కూడా బిజినెస్ మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది ఏ రేంజ్కి వచ్చిందంటే, నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ పెడతా, మంచి రెస్టారెంట్ పెడతా, పెద్ద బిజినెస్ చేస్తా, సూపర్ బీటెక్ వాళ్ళ పానీపూరి చేస్తా, ఒక మంచిగా ఫ్రాంచైజీస్ అమ్మేస్తా, ఈ టైప్లో బిహేవ్ చేస్తున్నారు అందరూ. నేను వాళ్ళు చేసే పని దేన్నిటిని తక్కువ చేయట్లేదు. వాళ్ళు చేసే పని వల్ల మనీ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ లైఫ్లో మంచి స్థాయికి వెళ్తారు కూడా. కానీ ఇండియా అనేది డెవలప్ అవ్వాలంటే వాళ్ళు చేసే బిజినెస్లో కాదు, మంచి స్టార్టప్స్ కావాలి. దానికోసం మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కావాలని మనం అనుకుంటే సరిపోదు, దానికి గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ నుంచే, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మంచిగా సపోర్ట్ చేయాలి. ఒకసారి రీసెంట్ గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు కదా, అదే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు ఒక సెమినార్కి వెళ్ళి అక్కడ ఒక యూత్ కి ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే, వాట్ ఆర్ ఇండియా స్టార్టప్స్ డూయింగ్ టుడే? మన ఇండియన్ యూత్ అంతా కలిసి స్టార్టప్స్ అని ఆంటర్ప్రినర్షిప్ చేస్తున్నారు. అదే ఐస్ క్రీమ్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని ఇలా ఎంటర్ప్రినర్షిప్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఇది ఏది కూడా స్టార్టప్స్లోకి రాదు. మీరంతా కలిసి అలాంటి పనులు మానేసేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, రోబోటిక్స్ మీద, డీప్ ఇంటెలిజెన్స్ మీద, వీటన్నిటి మీద వర్క్ చేయండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. సో ఆయన పిలుపునివ్వడం వరకు ఓకే, ఆయన అడగడం ఓకే, అదంతా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే, వాళ్ళు చేసే స్టార్టప్కి బ్యాకప్ కావాలి. బ్యాకప్ అంటే బాగా చేస్తున్నాను అన్న సూపర్, ఇది కాదు. మనీ ఇంపార్టెంట్. ఫండింగ్ అనేది గవర్నమెంట్ ఇవ్వగలిగిందంటే ఇండియాలో టాలెంట్కి కొదవేం లేదు. కాకపోతే దాన్ని డబుల్ చేయాలంటే చిన్నపిల్లల్లోనే ఈ మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేస్తూ ఉండాలి. యూత్కి ఇన్నోవేటివ్ థింగ్స్ రావాలంటే అది స్కూలింగ్ నుంచే సాధ్యం అవుతుందని నా ఉద్దేశం. స్కూల్లో ఇలాంటి విషయాలన్నీ చేయాలంటే స్కూల్ అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇది చైనా స్కూలు. ఈ స్కూల్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చైనాలో జస్ట్ ఒక నార్మల్ పబ్లిక్ స్కూల్ అన్నమాట. ఇది ఫీజు కూడా అరౌండ్ ఇయర్కి ఒక 20,000 అలా ఉంటుంది. సో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే ఆ ఫీజు తీసుకొని ఎడ్యుకేషన్ మాత్రం వరల్డ్ స్టాండర్డ్స్ ఇస్తున్నారు. వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా శాలరీస్ చాలా మినిమం వేజెస్ లో ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నట్టు 40,000, 50,000, 90,000 ఈ రేంజ్ లో ఏముండవు. జస్ట్ ఒక నార్మల్ పర్సన్ కి నార్మల్ డైలీ వేజ్ శాలరీ ఎంత ఉంటుందో అంతే ఉంటది. అయినా నాకు విషయం అర్థం కాదు, ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారని అంతంత
స్కూల్ ఫీజులు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. నా చిన్నప్పుడు అయితే స్కూల్ టీచర్స్ వచ్చేవారు, అటెండెన్స్ చేసుకునేవారు, ఏమీ చెప్పేవారు కాదు, జస్ట్ వచ్చి వెళ్ళిపోయేవారు అంతే. మాకంటూ ఏం నేర్పించలేదు ఎక్సెప్ట్ ఒక ఇద్దరు టీచర్స్ తప్పించి. వాళ్ళ పేర్లు అయినా చెప్పే ఉద్దేశం లేదు. ఇప్పుడు మన సిస్టమ్స్లో ఉన్న ఏదైనా లూప్ హోల్స్ని పట్టుకొని దాని గురించి అడిగితే కొంతమంది వచ్చేసేవారు ఇదివరకు. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. ఒక్క క్వశ్చన్ అయితే రేస్ చేసేవారు. 100 కోట్లు ఉన్న ఇండియాలో ఇలాంటి సమస్యలు అనేది చాలా కామను. 100 కోట్ల మందిని ఒకే తాటి మీదకి తీసుకురావడం అనేది చాలా కష్టం అని చెప్పేవారు. మరి చైనా కూడా 100 కోట్లు ఉంటారు కదా, 100 కోట్ల కంటే ఎక్కువ ఉండేవారు. ఇప్పుడంటే మనం చైనాని క్రాస్ చేసి జనాభాలో ఎదరికి వెళ్ళాం, కానీ చైనా ఇదివరకు మనకంటే ఎక్కువే కదా. అయినా సరే మనకంటే డెవలప్డ్ నేషన్గా ఎలా రెడీ అయిందో నాకు అర్థం కాలే. నాకు మేజర్గా వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, డిగ్రీ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా, బీటెక్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళ రెజ్యూమ్ని వాళ్ళే ఎంతమంది క్రియేట్ చేసుకోగలరు? వాళ్ళ రెజ్యూమ్ని వాళ్ళే ఎంతమంది ప్రిపేర్ చేసుకొని ఆ పోర్టల్స్లో వాటిలో అప్లోడ్ చేసుకొని జాబ్కి అప్లై చేయగలరు చెప్పండి? చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. రెజ్యూమ్లో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆ రెజ్యూమ్ని కనీసం కన్సిడర్ చేయరన్న విషయం కూడా తెలియదు. అది స్కూలింగ్లో ఎవరు చెప్పరు. ఇలాంటివన్నీ కూడా ఒక సీనియర్ కానీ, ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒక హెచ్ఆర్లో బ్యాక్గ్రౌండ్లో మనకు తెలిసిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే మనకు చెప్పాలి. చెప్పిన తర్వాత మనం తెలుసుకోవాలి. అంతేగాని స్కూల్ స్టేజ్లో ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలని మనకి ఎప్పుడూ చెప్పింది లేదు. గవర్నమెంట్ మనల్ని డిజిటల్ ఇండియా అని చెప్పి డిజిటల్ యూజర్స్ని చేసిందని నా ఉద్దేశం. ఎందుకంటే ఫేస్బుక్ మనది కాదు, ఇన్స్టాగ్రామ్ మనది కాదు, గూగుల్ మనది కాదు, యూట్యూబ్ మనది కాదు. ఇలా ఏ ప్లాట్ఫామ్ చూసినా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏ సోషల్ మీడియా చూసినా మనం విపరీతంగా యూజ్ చేస్తాం తప్పించి దానికి సంబంధించిన ఎవరూ మనం కాదు. కావాలంటే అందులో ఉన్న మెయిన్ పర్సన్స్, దాని సీఈఓస్ మన వాళ్ళే ఉంటారు. మళ్ళీ మనమే గొడ్డు బానిసలుగా వర్క్ చేస్తాం. కాకపోతే ఆ కంపెనీ ఏది కూడా మనకు సంబంధించింది కాదు. మన ఇండియన్స్కి అంత టాలెంట్ ఉందా లేదా అని కూడా ఒక్కోసారి నాకు డౌట్ వచ్చేస్తుంటుంది. కానీ చైనాలో అలా కాదు. చైనాలో స్టార్టింగ్ నుంచి వాళ్ళకి మైండ్లో ప్రిపేర్ చేసి పెడతారు. ఫేస్బుక్ వాడరు, యూట్యూబ్ వాడరు, గూగుల్ లేదు, ట్రాన్స్లేటర్స్ లేవు, అన్నీ కూడా వాళ్ళ ఓన్ యాప్స్ ఉంటాయి, ఓన్కి సంబంధించినవి ఉంటాయి. ఇంకా మనమే ఆ చైనాకి సంబంధించిన యాప్స్ని చాలా వాటిని వాడుతున్నాం. డీప్ సీక్ అని మొన్నటిదాకా టిక్ టాక్ వాడేవాళ్ళం, అది బ్యాన్ అయింది అనుకోండి, ఇప్పుడు లేదు ప్రజెంట్. మళ్ళీ ఇప్పుడు చైనా ఇండియా గవర్నమెంట్స్ రెండు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి, మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అది ఎంతవరకు మనకు తెలియదు. వీడేంటి చైనా స్కూల్స్ కోసం చెప్తానని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇండియా డెవలప్డ్ నేషన్ అని అనిపించుకోవాలన్నా, అమెరికాని చైనాని దాటి ఎదరికి వెళ్ళాలన్నా మన స్కూలింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ప్లాన్డ్గా ఉంటేనే కానీ వాటన్నిటిని మనం క్రాస్ చేయలేం. ఎందుకంటే అమెరికాలో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అక్కడ జరిగిన ప్రతి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైనాకు వస్తాయి. చైనా జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పి వాటిని అన్నిటినీ తీసుకొని దాన్ని కాపీ చేసి వాళ్ళ ఓన్ సిస్టమేటిక్స్, ఓన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో వాటిని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఎదుగుతున్నారు. మనకి అలాంటి బ్యాకప్ లేదు, మనకు అలా ఎవరు చేసేది లేదు. నెక్స్ట్ చైనాని దాటుకుని మనకేదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చేస్తాయని అనుకున్నారు, కానీ అలాంటిది ఏం జరగదు. ప్రజెంట్ అమెరికా ఆ ఉద్దేశంలో లేదు. ఏమన్నా సరే అమెరికాలోనే పెట్టుకునే ఉద్దేశంలో ఉంది. కాబట్టి మనకి ఎవరు బ్యాకప్ ఇవ్వలేరు. మనకి మనం ఇన్నోవేట్గా ఆలోచించుకోవాలనుకుంటే మన స్కూలింగ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. మన పిల్లల్ని మనం బ్యాకప్ చేసుకోవాలి. ఇండియా అనేది ఒక గొప్ప కంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉన్నా అవ్వలేకపోతుందని ఒక కారణంతో నేను ఈ వీడియో చేశాను. కానీ మన మీద ఎవరి మీద కూడా నాకు ఏ కోపం లేదు, ఏ గవర్నమెంట్ మీద నాకు ఏ కోపం లేదు. జస్ట్ మీకు అవేర్నెస్ ఇద్దామని, నాలెడ్జ్ షేర్ చేద్దామని ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. మీలో ఎవరికన్నా ఇది నచ్చకపోతే సారీ, నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి, జస్ట్ సపోర్ట్ కోసం అని చెప్పి ఉంటా. ఇంకా